సనత్ నగర్ ఈఎస్ఐకి కొత్త ల్యాబ్స్ రాబోతున్నాయని ఈఎస్ఐ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్. ఈఎస్ఐసి మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొన్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రామేశ్వర్ తేలి హాజరయ్యారు. సనత్ నగర్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమం ట్రస్ట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. మొదటి బ్యాచ్ కు చెందిన 100 మంది విద్యార్థులకు పట్టాలతో పాటు టాలెంట్ చూపించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు కేంద్ర మంత్రులు. ఎన్ని కార్యక్రమాలకు హాజరైనా యువతతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుందన్నారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. ప్రజాసేవ చేసే అద్భుత అవకాశం డాక్టర్లకే ఉందని, ఈఎస్ఐ ప్రతి కార్మికుడికి అండగా నిలబడుతుందని చెప్పారు. సంగారెడ్డి, రామగుండం, శంషాబాద్లో 100 పడకల హాస్పిటల్స్ కు స్థలం కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు మంత్రి భూపేంద్ర యాదవ్. దేశంలో 2 చోట్ల న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ యూనిట్లు ఏర్పాటు చేస్తుండగా అందులో హైదరాబాద్ ఒకటన్నారు. I get invited to many events, but whenever I get an opportunity to interact with young people such as yourselves, I find myself particularly very thrilled. Government of India, we are requested to the state of Telangana for the allotment of the land of 100-bed hospital at Ramagundam, Shamshabad and Sangareddy. 2 more new cath lab, first for Hyderabad and second for Jaipur hospital will be sanctioned. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ విద్యార్థులు చదువుకుంటూనే కరోనా సమయంలో రోగులకు సేవ చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సనత్ నగర్ ఈఎస్ఐలో ఏటా లక్షల మందికి మెడికల్ సేవలు అందుతున్నట్లు చెప్పారు. ఈఎస్ఐ కార్డులు ఉన్నవారికే కాకుండా సామాన్య ప్రజలకు సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కిషన్ రెడ్డి. మీరు కోవిడ్ సేవలు కూడా అద్భుతంగా ఇక్కడ పట్టాలు పొందుతున్నటువంటి డాక్టర్లు మరి ఈరోజు సిబ్బందితో కలిసి అందించిన విషయాన్ని కూడా సంతోషపడతా ఉన్నాను. దేశంలో అనేక రకాల మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అనేక రకాల హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఈరోజు మన కాలేజీ, మన మెడికల్ కాలేజీ ఏ ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీసు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆత్మ నిర్భర్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు.